హస్బెండ్ ఎపిసోడ్ 20. కథలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలా చేస్తే మీకు నేను స్టోరీస్ ఎపిసోడ్స్ రిలీజ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అందుతాయి. వెంటనే మీరు ఓపెన్ చేసుకొని వినడానికి బావుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. మరిప్పుడు శక్తిగా జ్ఞాపకాల్లో మరణించి ఈషాగా మరుజన్మనెత్తిన ఆమె పద్మనాభ శాస్త్రి గారు చెప్పినట్టు రుద్రని ఎలా చేరుకుంటుంది? చూద్దాం ఎలా చేరుకుంటుందో. రుద్ర ఆలోచనలతోనే ఆ సాయంత్రం నిద్రలోకి జారుకున్న శక్తి మళ్ళీ నిద్రలేచింది మరుసటి రోజు కోడి కూయ వేళలోనే. అది కూడా రోజు అస్పష్టంగా కనిపించే రుద్ర రూపం ఈ రోజు తన స్వప్నంలో స్పష్టంగా కనిపిస్తుంటే ఉలిక్కిపడి లేచింది. కంగారుగా పక్కనే ఉన్న మంచినీళ్ళు తీసుకొని తాగి పెరిగిన గుండె దడ తగ్గిన తరువాత బెడ్ దిగి గదిలో నుంచి బయటకు వచ్చింది. కృష్ణమూర్తి గారు ఉదయాన్నే స్నానాదులు పూర్తి చేసుకొని గాయత్రి మంత్ర జపం చేసుకుంటున్నారు. శక్తి కూడా స్నానం చేసి వచ్చి తడికురులకు 2 పాయలు తీసి చిన్న క్లిప్ మాత్రానికే పెట్టుకొని వదిలేసి నుదుటిన చిన్న బ్లాక్ స్టిక్కర్ అంటించుకొని ఆయనతో కలిసి గుడికి వెంట నడిచింది. "నువ్వెక్కడికి తల్లి ఇంత ఉదయాన్నే?" కూతురు వెంట రావడం గమనిస్తూ అడుగులు ఆపి అడిగారు కృష్ణమూర్తి గారు. "నీతో గుడికి నాన్నా" అని జవాబిచ్చింది శక్తి. "ఇంత ఉదయాన్నే ఎందుకు తల్లి?" మార్దవంగా అడిగారు ఆయన నీరసంగా కనిపిస్తున్న కూతురు ముద్దు మోమును చూస్తూ. "నాకు రావాలని ఉంది నాన్న. మనసంతా ఏదో తెలియని అలజడి. ఆ అలజడి తీరాలంటే నేను గుడికి వస్తేనే బావుంటుంది" అంది ముందుకు నడుస్తూ శక్తి. ఇంకా కాదనలేక కృష్ణమూర్తి గారు కూడా కూతురుతో పాటే గుడికి నడిచారు. మేలుకొలుపు సేవలు చేస్తూ మందిరంలోని దేవతామూర్తులకు ప్రాతకాల పూజలు మొదలుపెట్టారు ఆయన గుడికి చేరుకోవడంతోనే. కాసేపు ఆ పూజల్లో తను కూడా భాగంగా మారిన శక్తి అమ్మవారి ముందు దీపం పెట్టుకొని బయటకు వచ్చింది. కాస్త మనసుకు ప్రశాంతత ఇప్పుడే లభించినట్టుగా అనిపిస్తున్నా కూడా, కళ్ళు మూసినా కూడా ఆమెకు కనిపిస్తున్న రూపం మాత్రం రుద్రదే. నందనవనంగా ఆ పీఠంలో పేరొందిన చిన్న పూలవనం. తులసి మొక్కల మధ్యలో కొలువైన మాధవుని విగ్రహం. ఆ విగ్రహం వద్దకు వెళ్లి పాదాల వద్దే కూర్చొని నిన్న తాను అలంకరించిన పువ్వులను తొలగిస్తూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది మళ్ళీ శక్తి. ఆమె ఆలోచనల్లో ఉన్నది రుద్ర అని నేను మళ్ళీ మీకు చెప్పక్కర్లేదనే అనుకుంటున్నాను. అప్పుడే వినిపించింది ఆమెకు. ఈషా అంటూ వినిపించింది మృదు గంభీరమైన స్వరం. ఆలోచనల నుంచి చప్పున బయటకు వచ్చి వెనక్కి తల తిప్పి చూసిన ఆమెకు ఎదురుగా నవ్వుతూ తననే చూస్తూ కనిపించారు ఆ పీఠాధిపతి పద్మనాభ శాస్త్రి గారు. "గురువుగారు" గౌరవంగా ఆయన్ని పలకరిస్తూ కాళ్ళ మీద పడి ప్రణామం చేసుకుంది శక్తి. "సౌభాగ్యవతి భవ." ఎప్పట్లాగానే ఆయన నుంచి వచ్చిన అదే ఆశీర్వాదాన్ని వింటూ కాళ్ళకు మొక్కి పైకి లేచింది శక్తి. ఎప్పుడూ అడగలేదు ఆమె. అడగాలని ఉన్నా కూడా ఆయన్ని. కానీ మొదటిసారి ఈరోజు అడిగింది, "ఇంకా పెళ్లి కూడా కాని నన్ను ఎందుకు మీరు సౌభాగ్యవతి భవ అని ఆశీర్వదిస్తారు గురువుగారు?" అని. సన్నని చిరునవ్వే ఆమె ప్రశ్నకు బదులుగా ఇచ్చి, "సమయం వచ్చినప్పుడు అన్నీ నీకే తెలుస్తాయి. ఇన్నాళ్లలో ఎప్పుడూ అడగని ఈ ప్రశ్న ఈ రోజే నువ్వు ఎందుకు అడిగావు ఈషా? సమయం వచ్చింది కాబట్టి. సమాధానం కూడా ఆ సమయం వచ్చినప్పుడే నీకు దొరుకుతుంది" అని చెప్పారు మొహం చిన్నబుచ్చుకున్న శక్తిని చూస్తూ పద్మనాభ శాస్త్రి గారు చిరు మందహాసం చేస్తూ. ఇంకా ఎక్కువగా ఏమీ అడగాలనుకోలేదు ఆమె ఆయన్ని. చిన్న చిరునవ్వునే ఆయనకు తిరిగిచ్చి, "నేను వెళ్లి కొలల్లో తామరలు కోసుకొని వస్తాను గురువుగారు" అంటూ ముందుకు కదిలింది. అది ఆమెకు అలవాటైన పనే. కొలల్లో చిన్న పడవ లాంటిది ఒక మనిషి కూర్చొని తామరలు కోయడం కోసమే అక్కడ ఎప్పుడూ ఉంటుంది. అందులో వెళ్లి ప్రతిరోజు తామరలు కోసి అందరి దేవుళ్ళకు పుష్పాలకు అలంకరణ కోసం అందించడం శక్తి అలవాటుగా చేసే పని. అయితే ఇంత ఉదయాన్నే కాదు మరి. ముందుకు వెళ్తున్న ఆమెతో పద్మనాభ శాస్త్రి గారు, "జాగ్రత్త ఈషా" అని హెచ్చరించి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు మందిరం వైపుగా. "నాకిది అలవాటైన పనే కదా! హెచ్చరించడం దేనికి గురువుగారు" అనుకుంటూ భుజాలెగరేసుకొని శక్తి కొలను వైపుగా కదిలింది. కొలను వరకు చేరుకున్న ఆమెకు మెట్లు దిగేసరికి ఎప్పుడూ అక్కడే ఉండే పడవ కనిపించలేదు ఈరోజు. ఇక్కడే ఉండాలి కదా అనుకుంటూ పడవ కోసం చుట్టూ చూసుకుంది. కానీ కనిపించలేదు. తామరలు చూస్తే కొంచెం ముందుకున్నాయి. వాటిని అందుకోవాలి అనుకుంటే కొన్నైతే అందుతాయి కానీ అన్నీ కాదు.
ఇప్పుడేం చేయాలి అని కొన్ని క్షణాలు నడుం మీద చేతులు వేసుకొని ఆలోచించిన శక్తి, అంత తెల్లవారే పడవని తెచ్చే మనుషులు కూడా ఎవరు గుడికి రాకపోవడంతో ఇక తప్పదని అందినంత మట్టుకు తనే దిగి కొయ్యాలని నిర్ణయించుకొని కొలనులోకి ఒక్కో మెట్టు దిగుతూ వెళ్ళింది. అందినంత వరకే అందుకుంటున్నాను అనుకుంది గాని, తనకే తెలియకుండా కొంచెం కొంచెంగా ముందుకు వెళ్ళిపోతుంది అందని తామరల కోసం శక్తి. ఓ తామర పుష్పాన్ని గట్టిగా లాగే క్రమంలో కొంచెంగా ముందుకు తోలిన ఆమె ఒక్కసారిగా ఆ ముందరే ఉన్న లోతులోకి చేరుకుంది. పైకి తేలేందుకు అవకాశం లేనంతగా ఆమె నీళ్ళలోకి మునిగిపోతూ సహాయం కోసం హెల్ప్, కాపాడండి ఎవరైనా, హెల్ప్ అంటూ గట్టిగా కేకలు పెట్టడం మొదలెట్టింది. అంత తెల్లవారే గుడికి వచ్చేవాళ్ళు, ముఖ్యంగా ఆ కొలను వైపుగా వచ్చేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో ఆమెను కాపాడేందుకు కూడా ఎవరూ రాలేదు. మెల్లిమెల్లిగా నీళ్ళలోకి మునిగిపోతూ ప్రాణాల మీద ఆశ వదిలేసుకుంటూ కళ్ళు మూసిన శక్తి కళ్ళల్లో ఆ క్షణాన్ని కూడా రుద్రనే మెదిలాడు. అదేంటో అర్థం కాని అయోమయంలో కూరుకుపోతున్న ఆమెకు ఒక్కసారిగా ఎవరో తన నడుం పట్టి దగ్గరకు లాక్కొని హత్తుకోవడం తెలుస్తుంటే అప్పటికే చాలా వరకు నీళ్లు మింగేసిన శక్తి అతని గుండెల మీదనే స్పృహ కోల్పోయింది. తన గుండెల మీద వాలిన శక్తిని జాగ్రత్తగా పొదువు పట్టుకుని ఒడ్డుకు వచ్చిన రుద్రకి ఆమె ఇటువంటి స్థితిలో కూడా కోసిన తామరలను వదలకపోవడం చిత్రంగా అనిపించింది. ఆమె చేతుల్లో నుంచి పుష్పాలన్నిటినీ తీసుకొని పక్కన పెట్టి శక్తి పక్కనే మోకాళ్ళ మీద కూర్చొని ఆమె పొట్ట మీద నొక్కడం మొదలుపెట్టాడు, మింగిన నీళ్లను బయటకు రప్పించడం కోసం. కళ్ళన్నీ నీళ్ళన్నీ కక్కించినా కూడా స్పృహలోకి రాకపోతున్న శక్తిని చెంపల మీద కొడుతూ పిలుస్తున్నాడు రుద్రశక్తి అనే పేరు పెట్టి మరి. అయినా కూడా స్పృహలోకి రావట్లేదు ఆమె. ఇక తప్పదని ఆమె చెంపల్ని ఒత్తి పట్టుకొని ముడుచుకున్న ఆమె పెదవుల మీద పెదవులు ఉంచి ఊపిరి అందించాడు. ఒక్కసారిగా గుండెల నిండా చేరిన అతని ఊపిరికి కళ్ళు తెరిచి గట్టిగా ఊపిరి తీసుకుంది శక్తి. మళ్ళీ ఆమె చెంపల మీద తడుతూ, ఏ శక్తి, లుక్ ఎట్ మీ అన్నాడు తనదైన బేస్ వాయిస్ లో రుద్ర. శక్తి అని పిలిచిన అతని పిలుపుకు కూడా ప్రతిస్పందిస్తూ కళ్ళు తిప్పి చూసింది శక్తి ఈ క్షణం అతన్ని. సైడ్ స్మైల్ చేశాడు రుద్ర ఆమె తనని చూస్తుంటే. వెంటనే లేచి వెళ్ళిపోవాలని చూస్తున్న అతని అరచేతిని ఓపిక లేకుండా కూడా చుట్టుకొని పట్టుకుంది శక్తి. తల తిప్పి ఆమెను చూశాడు రుద్ర. కనుబొమ్మలు ముడివేసి కోపంగా చూస్తుంది ఆమె. కోపంగా చూస్తున్నాను అనుకుంటుంది గాని అతనికి మాత్రం ఆమె అలా తనను చూస్తుంటే చాలా ముద్దుగా కనిపిస్తుంది. మాట్లాడడానికి ఓపిక రావట్లేదు. అయినా సరే ఓపిక తెచ్చుకోవడానికి గట్టిగా ఓ 4 సార్లు శ్వాస తీసుకొని వదులుతూ మెల్లిగా లేచి కూర్చుంది శక్తి. ఇంత చేస్తూ కూడా ఆమె రుద్ర చేతిని మాత్రం వదలలేదు, అతను ఎక్కడ తనను వదిలి వెళ్ళిపోతాడే అనే భయంతో. నేను వెళ్ళాలి, లీవ్ అన్నాడు రుద్ర తన చేతిని వెనక్కి లాక్కుంటూ. గట్టిగా లాక్కోవడం లేదు, కావాలని చిన్నగా లాక్కుంటున్నాడు. చివాల్న ఓ చూపు చూసింది ఆమె అతన్ని. ఏంటి ఆ చూపు? గుడ్లు పీకేస్తాను అలా చూసావంటే అన్నాడు రుద్ర దవడ బిగించి. దెబ్బకు మూతి ముడుచుకుంది శక్తి బిక్కమొహం వేసి. వదులు, వెళ్ళాలి నేను, నీ వల్ల తడిచిపోయాను అని విసుగ్గా అన్నాడు మళ్ళీ రుద్ర కావాలనే. వదలను. అసలెవరయ్యా నువ్వు? అసలేం చేశావో నీకు తెలుస్తుందా ఇప్పుడు నువ్వు? అంది శక్తి మళ్ళీ కోపాన్ని కొని తెచ్చుకుంటూ. ఏం చేశాను అన్నాడు ఎడమ కనుబొమ్మని ఎత్తిపెట్టి చూస్తూ రుద్ర. ఏం చేశావా? నువ్వు నన్ను కాపాడే వంకలో నాకు మూతి ముద్దిచ్చేసావయ్యా అంది పాప ఈసారి చాలా చాలా కోపంగా. మూతి ముద్దా? నేను అదే గాని చేయకపోయింటే పోయేదానివి ఈ పాటికి నువ్వు అన్నాడు రుద్ర చిరాగ్గా ఆమెను చూస్తూ. పోతే పోతాను, ఒక పరాయి మగాడి చేత ఇలా చేయించుకోవడం కన్నా పోవడమే బెటర్. అసలే నాకు పెళ్లి కూడా కుదిరింది. పరమేశ్వరా, ఇది ఎంతటి పాపమో నీకు తెలుసా అసలు అంది కళ్ళు పెద్దవి చేసి చూస్తూ శక్తి పాప. ఆమె తనని పరాయి మగాడనడమే నచ్చలేదు అంటే పెళ్లి కూడా కుదిరిందని వరుణ్ కోసం ఇండైరెక్ట్ గా చెప్పడం అసలే నచ్చలేదు రుద్రకి. లాగిపెట్టి కొట్టాలని ఉంది ఇప్పుడు అతనికి ఆమెని. విసురుగా తన చేతిని ఆమె చేతి నుంచి లాక్కుంటూ, ఈ పాపానికి ఒక్కటే పరిహారం. నువ్వు అన్నట్టు పరాయి మగాడు తాకడం చాలా పెద్ద తప్పు. కాబట్టి ఎలాగో తాకిన నన్ను నీ వాడిని చేసుకో. ఆ చేసుకోబోయే కోన్ కిస్కా గట్టంగాడికి వదిలేసే అన్నాడు లేచి నిల్చుంటూ రుద్ర. అమ్మో, అలా చేస్తే ఇంకేమైనా ఉందా? అయినా నీ గురించి నాకేం తెలుసని నిన్ను చేసుకోవడానికి? అసలు నువ్వెవరు? నిన్నటి నుంచి నేను నీ గురించి ఆలోచిస్తున్నాను తెలుసా?
నీతో చాలా మాట్లాడాలి అంది శక్తి కూడా లేచి నిల్చుంటూ. నాకు నీతో మాట్లాడాలని లేదు. బాయ్ అంటూ ఆమె చెంపల్ని మరోసారి గట్టిగా ఒత్తిపట్టి లాగి ముందుకు నడిచేస్తున్నాడు. ఆ రేయ్ డెవిల్ ఆగరా! ఎవరో చెప్పి వెళ్ళు నువ్వు అని అరుస్తూ కోసిన తామరలు ఆ పక్కనే కనిపిస్తుంటే వాటిని చేతిలోకి తీసుకుంది కంగారుగా ఆమె. డెవిల్ అన్నావు గదా! ఇంకేంటి? అదే నేను. తనదైన ఈవిల్ స్మెల్ ఆమెకు విసిరి వెళ్ళిపోయాడు డెవిల్ బాబు. తన వెనుక పరుగులు మొదలుపెట్టిన ఆమెకు చిక్కకుండా. వెళ్ళిపోయాడు. డెవిల్‌నే వీడు నిజంగా. నిజంగా డెవిల్. తిట్టుకుంటూ తామరలన్నీ తీసుకొని మాధవుని విగ్రహం దగ్గరికి వెళ్ళింది శక్తి. కొన్ని తామరలను అక్కడే ఉంచి గుడి శుభ్రం చేసే మనిషి రావడంతో ఆమెకిచ్చి అన్ని మందిరాల్లోకి ఇమ్మని మిగిలిన తామరలను పంపించేసి మాధవుని ముందు వెనక్కి కాళ్ళు మడుచుకొని కూర్చుంది ఆమె. అసలు ఎవరి డెవిల్? ఎవరు నువ్వు అంటే, అన్నావు కదా డెవిల్ అని. అదే నేను అంటున్నాడు. నిజంగా ఈ అబ్బాయి చాలా వింతగా ఉన్నాడు. నా కోసమే వస్తున్నాడా మరతను? అని ఆ మాధవుని ప్రసన్నమూర్తిని అడిగింది ముద్దుగా శక్తి. వేణుగానలోలుడు సమాధానమిస్తున్నట్టుగా తన చేతిలోని ఓ పుష్పాన్ని ఆమె ఒడిలోకి జార్చాడు. అంటే నా కోసమే వచ్చాడా? మరెందుకు నా నుంచి తప్పించుకుంటున్నాడు? అని అనుకుంటూనే ఒడిలోకి జారిన గులాబీని చెవి పక్కగా తలలో గుచ్చుకొని కొన్ని తామర పుష్పాలను మాధవుని పాదాల వద్ద అందంగా అలంకరించి నమస్కారం చేసుకుంది శక్తి. ఉఫ్! వీడు వెళ్ళిపోయినా వీడి ఆలోచనలు మాత్రం నన్ను వీడి అసలు వెళ్ళడమే లేదు. ఏమవుతుంది నాకు? అనుకుంటున్న శక్తికి రుద్రత్ తనని కాపాడడం కోసం అతని ఊపిరిని తన ఊపిరిగా మార్చిన సంఘటన కళ్ళల్లో మెదిలింది. పరమేశ్వరా! గట్టిగా తలపట్టుకొని ఆ మహాదేవుని తలుచుకుంటూ వెంటనే మూతి మీద అరచేత్తో గట్టిగా రుద్దేసుకోవడం మొదలుపెట్టింది ఆమె. ఈశమ్మా! ఏమైంది? ఎందుకలా పెదవుల్ని రుద్దేసుకుంటున్నావు? అని అడిగింది గుడి శుభ్రం చేసే మనిషి శక్తి ముందరకు వచ్చి. చీమ కుట్టిందిలే తులసి అని సమాధానమిచ్చి ఇంకా తడిగానే ఉన్న తన ఓని కొంగుతో కూడా ఇంకాస్త గట్టిగా పెదవుల్ని రుద్దేసుకుంది పాప. దొండపండులాగా ఎర్రగా ఉంటాయి కదమ్మా! బెల్లంలా తియ్యగా ఉంటుందని కుట్టినట్టుంది. ఇంకా ఎక్కువ రుద్దకమ్మా! మంట పుడుతుంది అని చెప్పేసి మాధవుని చుట్టూ ఉండే తులసి మొక్కలకు నీళ్లు పెడుతుంది ఆ గుడిని శుభ్రం చేసే తులసమ్మ. అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతూ శక్తి, ఈ డెవిల్ గాడు గుడిలో నాకు మూతి ముద్దు పెట్టేశాడు. పరమేశ్వరా! ఎంతటి పాపం ఇది! నన్ను చేసుకోవాలంటున్న వరుణ్ గారికిది నేను చేసిన అన్యాయం కదూ! గురువుగారిని అడిగి పరిహారం చేసుకోవాలి వెంటనే నేను. కానీ ఎలా అడిగేది? గట్టిగా ఆలోచించిన పాపకి ఏదో ఆలోచన తట్టి వెంటనే గురువుగారి కోసం ఆయన కూర్చున్న మందిరం వైపు పరుగు తీసింది. తడి బట్టలతో పరుగు పెడుతూ వస్తున్న కూతుర్ని చూసి, మా ఈషా! ఏమైంది తల్లి? ఇలా తడిచిపోయావేంటి? అన్నారు కంగారుగా కృష్ణమూర్తి గారు. తామర పుష్పాలు కోయడానికి కొలంలోకి దిగాను నాన్న. పుష్పాలు కోయడానికి కొలంలోకి దిగాల్సిన అవసరమేంటి తల్లి? పడవ ఉంటుంది కదా అక్కడ. లేదు నాన్న. నేనక్కడంతా చూశాను. బహుశా ఎవరైనా తీసేసినట్టున్నారు. అదేదో ఒకసారి మీరే చూసుకోండి. ఎవరైనా పడవ లేదని కొలంలోకి దిగితే ప్రమాదం కదా! అని చెప్తూ గురువుగారు ధ్యాన మందిరంలోనే ఉన్నారా నాన్న? అని అడిగింది మళ్ళీ శక్తి. ఉన్నారు తల్లి. ఏమైనా మాట్లాడాలా? నాన్న. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటూనే ధ్యాన మందిరం వైపు కదిలిన శక్తి లోపలికి అడుగుపెట్టేసరికి గురువుగారు ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్నట్టు ధ్యానంలో నుంచి బయటకు వస్తూ కళ్ళు తెరిచారు. శక్తి ఆయన ముందుకు వెళ్లి పద్మాసనం వేసుకొని కూర్చుంటూ, గురువుగారు నాకు సందేహం మీరు తీర్చగలరా అని అడిగింది అమాయకంగా మొహం పెట్టుకొని. సన్నగా నవ్వుతూ పద్మనాభ శాస్త్రి గారు చెప్పమన్నట్టు కళ్ళార్పారు. అది అది గురువుగారు, నేను ఓ సినిమా చూశాను నిన్న రాత్రి. ఆ సినిమాలో హీరో, హీరోయిన్ గుడికి వెళ్లారు. అయితే అక్కడ పొరపాటున హీరోయిన్ కాలు జారి కొలనులో పడిపోయింది. పాపం పడిపోయాక చాలా ఎక్కువగా నీళ్లు మింగేసి ఊపిరి అందక స్పృహ కోల్పోయింది. అయ్యయ్యో! ఇంకేముంది, హీరోకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమె చేత చాలా కష్టపడి నీళ్ళన్నీ కక్కించినా కూడా స్పృహలోకి రావడం లేదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెకు తనే ఊపిరిగా మారి ఊపిరందించాడు. అయితే గురువుగారు ఇదంతా జరిగింది దేవాలయ ప్రాంగణంలో కదా! మరిప్పుడు ఆ హీరో తన హీరోయిన్‌ని కాపాడుకోవడం కోసం అలా చేయడం, అది కూడా దేవతలు కొలువై ఉండే పవిత్ర దేవాలయంలో.
తప్పు కదా! ఇంత పెద్ద తప్పు చేసినందుకు ఆ అమ్మాయికి ఖచ్చితంగా పరమేశ్వరుడు శిక్ష అయితే వేస్తాడు కదా! ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఆ అమ్మాయి ఏం చేయాలి గురువుగారు? ఎటువంటి పరిహారం చేస్తే దీనికి శిక్ష పడకుండా ఉంటుంది తనకి? ఎంతో అందంగా ఓ కథ అల్లి మరి తనకు జరిగిన సిట్యుయేషన్‌ని గురువుగారి ముందు బయటపెట్టింది శక్తి. ఆమె చెప్పేది మొత్తం వింటున్న పద్మనాభ శాస్త్రి గారు నిర్మలంగా ఓ ప్రసన్నమైన నవ్వు నవ్వి ప్రాణాలు కాపాడడం కోసం చేశాడు ఆ హీరో అలా. అతని చూపుల్లో, తన సతిని తాకే స్పర్శలో ఎటువంటి తప్పుడు ఉద్దేశం లేదక్కడ. ఇక తప్పెందుకవుతుందది? పరిహారం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది? అన్నారాయన మృదు గంభీరమైన స్వరంలో. అలా అయితే గురువుగారు ఇప్పుడదంతా తప్పు కాదా? ఆ అమ్మాయికి ఎటువంటి పాపం అంటదా? పరమేశ్వరుడు ఆమెపై కోపాన్ని చూపించడా? అని అడుగుతుంది బేలగా చూస్తూ శక్తి మళ్ళీ. లేదన్నట్టు కళ్ళతోనే సమాధానమిస్తారు పద్మనాభ శాస్త్రి గారు. కానీ గురువుగారు ఇంకో మాట. చేతి మునివేళ్ళను ముడిచి ముందుకు పెడుతూ అంది శక్తి. చెప్పమన్నట్టుగా చూస్తున్నారు పద్మనాభ శాస్త్రి గారు. ఆమెను కాపాడడం కోసమే చేసిన ఆ పనికి ఆ అబ్బాయి మనసులో ఎలాంటి తప్పుడు ఉద్దేశం లేకపోయినా కూడా ఆ అమ్మాయి మనసు మాత్రం చెదిరితే అంతకన్నా ఎలా అడగాలో తెలియక తన మనసులో భయాన్ని బయటకు చెప్పి టపటపా కన్నులు కొడుతూ బెదురు చూపులు చూసింది శక్తి గురువుగారిని. పరమేశ్వరుణ్ణి చూసి లోకాలేలే ఆ జగన్మాత మనసే చెదిరింది. మానవ మాతృలో మనమెంత తల్లి? ఎక్కువగా భయాలు పెట్టుకోకు మనసులో. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అంతా శివలీల. పిచ్చి పిచ్చి ఆలోచనలు మానేసి ఈరోజు సోమవారం కదా! ఆ పరమేశ్వరునికి వ్రతం చేసుకో సౌభాగ్యాన్ని కోరుకుంటూ. వెళ్ళు. ఇదే నువ్వు అడుగుతున్న పరిహారం కూడా అని చెప్పేసి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయారు వెంటనే గురువుగారు. ఇదే నేను అడుగుతున్న పరిహారం అన్నారు. సోమవారం వ్రతం చేసుకోమంటున్నారు. అంటే గురువుగారికి నేను మాట్లాడింది నా కోసమేనని అర్థమైపోయిందా? ఇంకొక్క క్షణం కూడా ఆయన ముందు ఉండలేకపోయింది. అలా అనుకోవడంతోనే శక్తి. వెంటనే లేచి బయటికి పరుగులు తీసింది. అమ్మా ఈషా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అని కృష్ణమూర్తి గారు పిలుస్తుంటే వెనక్కి తిరిగి కూడా చూడకుండానే నాన్న నన్ను గురువుగారు సోమవారం వ్రతం చేయమన్నారు. అది చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి కదా! నైవేద్యం తీసుకొని వస్తాను అని అరిచి చెప్తూనే గుడిలో నుంచి బయటకు వెళ్ళిపోయింది శక్తి చెంగు చెంగున లేడి పిల్లలా పరిగెడుతూ. సోమవారం వ్రతమా? ఇంత అకస్మాత్తుగా 2 రోజుల్లో పెళ్లి పెట్టుకొని అమ్మాయిని ఈ సమయంలో వ్రతం చేయమని గురువుగారు ఎందుకు చెప్పినట్టు అని ఆలోచిస్తూనే కృష్ణమూర్తి గారు మందిరంలోకి వెళ్ళిపోయారు మళ్ళీ. రుద్ర నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఇంకో 2 రోజుల్లో తన పెళ్లి. వచ్చిన పని చూడకుండా ఇదంతా ఏంటి? శక్తి ముందరికి వెళ్లి అసలు విషయం చెప్పి తనని మనతో తీసుకొని రాకుండా ఇవ్వేంటి? ఏంటో చేస్తున్నావు? అసలు నీ మనసులో ఏముందో, నీ ఆలోచన ఏంటో నాకర్థం కావట్లేదు అన్నాడు విసుగ్గా అసద్. తడిచిన టీ షర్ట్‌ని పైనుంచి రిమూవ్ చేసి అవతలికి విసిరేసి శక్తి నాది. నా సొంతం. నా సొత్తు. దాన్ని నా నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. నువ్వు అనవసరంగా ఎక్కువగా భయాలు పెట్టుకోకుండా కూల్‌గా జరిగే సినిమా చూస్తూ ఉండు అని మాత్రమే చెప్పి వాష్‌రూమ్‌లోకి వెళ్ళిపోయాడు రుద్ర. వీడి కూల్‌నెస్ తగలయ్యా! ఇక్కడ మేమందరం టెన్షన్‌తో పోయేలా ఉంటే వీడింత ప్రశాంతంగా ఎలా ఉంటున్నాడసలు? ఏం చేయాలని చూస్తున్నాడు వీడు? ఆ పిల్ల చూస్తే అన్నీ మర్చిపోయి వాడెవడితోనో పెళ్ళికి సిద్ధమై కూర్చుంది. వీడు చూస్తే ఇలా దేవుడా! నాకేం అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారో అనుకుంటూ హీటెక్కిన బుర్రకి రిలాక్సేషన్ కోసం హాట్ హాట్ కాఫీ ఒకటి కడుపులోకి పంపించేందుకు కిచెన్‌లోకి నడిచాడు అసద్. మీ బ్రెయిన్స్ కూడా హీటెక్కుతున్నాయా? శక్తి, రుద్ర ఎలా కలుస్తారు? అసలు రుద్ర ఏం చేస్తాడు శక్తిని మళ్ళీ తనదాన్ని చేసుకోవడం కోసం అని మీకు కూడా క్యూరియస్‌గా ఉంది కదా! అసలు ఈ వరుణ్‌ని శక్తి జీవితంలో నుండి పక్కకి ఎలా తప్పించాలి? నేనెలా తప్పిస్తాను? రుద్ర ఎలా రియాక్ట్ అవుతాడు? ఇవన్నీ మీకున్న డౌట్స్ కదా! ఇవన్నీ క్లియర్ అవ్వాలంటే మీరు నా ఛానెల్‌ని ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా నేనిచ్చే ఎపిసోడ్స్‌ని చూస్తూ ఉండాలి. కాబట్టి ఈ వీడియోకి ఎక్కువ లైక్స్, షేర్స్, కామెంట్స్ వచ్చేస్తే నేను కూడా చక్కగా, బుద్ధిగా మీకు అప్డేట్స్ ఇచ్చేసుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక ఉంటానండి. నాకు కొంచెం కోల్డ్ ఉండడం వల్ల ఈరోజు వాయిస్ కొంచెం తేడా వచ్చింది. ఈ కోల్డ్ నన్ను వదిలిపోవట్లే. ఐ యామ్ రియల్లీ వెరీ సారీ. అడ్జస్ట్ అయిపోండి. ఎలా ఉన్నా పర్వాలేదు. కథ ముఖ్యం మనకి. ఇక ఉంటానండి.